కదలిక ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు నేను ఒక పురాతనమైన చర్చి దగ్గర ఉన్నాను. ఈ చర్చి నిర్మాణం దాదాపు 150 సంవత్సరాల పూర్వమే జరిగింది. అప్పట్లో బ్రిటిష్ వారు ఈ చర్చిని నిర్మించారు. బాగా ప్రాచుర్యం చెందిన మెదక్ చర్చి తర్వాత ఆ స్థానాన్ని ఈ రాఘవాపురం చర్చి ఆక్రమిస్తుంది. ఈ చర్చి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో ఉంది. ఈ చర్చికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అప్పట్లో బ్రిటిష్ వారు ఈ చర్చికి ఒక ప్రముఖమైన స్థానాన్ని కూడా కల్పించారు. అప్పుడు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన మ్యాప్స్లో కూడా ఈ రాఘవాపురం చర్చికి ఒక మంచి స్థానాన్ని కల్పించారు. ఈ సిఎస్ఐ చర్చి అడ్మినిస్ట్రేషన్ కింద దాదాపు 250 చర్చిలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ చర్చి నిర్మాణానికి ఒక కథ ఉందండి. ఏంటంటే ఒక బందిపోటు దొంగ ఆయన ప్రేరణతో ఈ చర్చి నిర్మాణం జరిగిందని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. 150 సంవత్సరాలు పూర్వం రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని టైంలో దగ్గర తెలంగాణ బోర్డర్, కోదాడ, అమరావతి రాజ్యం ఈ మధ్యలో జరిగే ఈ ప్రయాణాలు ఏవైతే ఎడ్ల బండ్ల మీద చిన్న వాహనాల మీద జనాలు వెళ్తూ ఉంటారు కదా, ఆ వాహనాలని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును దోచుకునే పాగోలు వెంకయ్య అనే ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి ఉన్న సమయంలో ఒక జ్ఞానోదయం జరిగిందని చెప్పి ఇదే సమాచారాన్ని అప్పటి పాలకులు బ్రిటిష్ వారికి చేరవేయటం వల్ల ఆ బ్రిటిష్ వారు దీన్ని నమ్మి దీన్ని ఒక పవర్ఫుల్ ప్లేస్గా గుర్తించి ఇక్కడ చర్చి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ చర్చిని అడ్మినిస్ట్రేషన్ కింద బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించినట్టు కూడా సమాచారం ఉంది. ఈ చర్చికి అనుబంధంగా ఒక స్కూలు, హాస్పిటల్ కూడా ఉన్నాయని సమాచారం ఉంది. ఇందులో చాలామంది విద్యార్థులు చదువుకొని ఉన్నత పొజిషన్లకు వెళ్ళారన్న సంగతి కూడా ఈ గ్రామస్తులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ పురాతనమైన చర్చిని మీ ముందుకు తీసుకురావడానికి మా ఈ కదలిక చేసిన ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.